రైట్. శ్రీనివాస్ గారు, అబద్ధాలు చెప్తూ ప్రజల్లో ఆయనే ఫూల్ చేసుకుంటున్నాడండి. మొట్టమొదటి విషయం అండి, ఇప్పుడు ఆదాని గారి గురించి ఒక మాట. ఎందుకంటే ఆదాని అప్పుడు గూగుల్ సెంటర్ అనేది ఆల్ఫాబెట్ కంపెనీలో గూగుల్ ఒక సబ్సిడరీ 2019 నుంచి సుందర్ పిచ్చై గారు హెడ్ ఆఫ్ గూగుల్ ఆల్ఫాబెట్ అంటే దాంట్లో రైడన్ ఏదైతే ఉందో ఆ రైడన్ పేరు మీదే మనం ఇక్కడ సబ్సిడీ 100% సబ్సిడీ. మళ్ళీ కూడా చెప్తా, అంటే గూగుల్ కంపెనీ ఆల్ఫాబెట్ 100% సబ్సిడీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతారు. అందువల్ల ఆదాని డేటా సెంటర్ మనం కొనుక్కున్నాం. మిగతా 6 చోట్ల ఇప్పుడు ఆదాని సెపరేట్ గా డేటా సెంటర్ పెడుతుంది, వితౌట్ గూగుల్ కన్సల్టేషన్ లేకుండా సెపరేట్. అందువల్ల దీంట్లో మేజర్ హబ్ ఏదైతే ఉందో అదానిగా డ్రైవింగ్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ క్వశ్చన్ ఈస్ ఇట్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై ఆల్ఫాబెట్ అండ్ ఇట్స్ సబ్సిడరీస్. ఇట్స్ వెరీ క్లియర్ అండి. దీంట్లో రెండో విషయం, నేను జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విషయం చెప్పారు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ అండి ఇది. అంటే మీరు ఇమాజిన్ చేసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటి ఇంత పెద్ద ప్రపంచంలోనే ఆఫ్టర్ అమెరికా కాదండి, ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెడికేట్ చేసిన మేజర్ లార్జ్ రెండో పాయింట్ అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే అనేది కానీ నేను చెప్పాను నా ఆ ఉద్యోగుల మీద అభిప్రాయం అక్కడ ఉంది. గూగుల్లో పనిచేసే మొత్తం ఎంప్లాయీస్ సంఖ్య 185,719 మాత్రమే 2025 మార్చి నాటికి. జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై దట్. ప్రపంచం మొత్తం మీద 50 దేశాల్లో 78 సెంటర్లో పనిచేస్తున్నారు. అందువల్ల బ్రహ్మాండం, కానీ ఒక మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ గా తీసుకున్నాం, అంతేగాని దాన్ని బజార్లు కొట్టక్కర్లేదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బంతిని కొట్టక్కర్లేదు. సరే, యాజ్ పర్ ద కల్తీ మద్యం అసలు మద్య నిషేధం పెడతారని చెప్పింది ఎవరండి రాష్ట్రంలో? ఒక దశల వారిగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన నాటికి స్టార్ హోటల్ తప్ప ఎక్కడ ఉందని చెప్పింది ఎవరండి? ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు అది కాదండి. అసలు ఏంటండి ఇది బ్రాండ్ దొరకకుండా? కానీ నేను ఒకటి చెప్తున్నా అంతిమంగా ముగించే ముందు, దయచేసి ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, ధర్మతి రక్షిస్తారు. ఎందుకన్నానంటే ఇవాళ ఈ మద్యం విషయంలో ఆ రోజు అంతా దుర్మార్గంగా చేసి బ్రాండ్ లేకుండా ఎలా దోపిడీ విధంగా సాగిందో వాళ్ళ బెల్ట్ షాపులు కూడా మొదలైంది. డెఫినెట్ గా వీళ్ళ ఆదాయ వనరుగా రాజకీయ నాయకులు దాన్ని మలుచుకోవడానికి స్థానిక రాజకీయ పూర్వం సెంట్రల్ హోల్సేల్ ఒకటే అన్నమాట. ఇప్పుడు న్యాయం చేయ 10 మందికి అబ్సల్యూట్ ఈ మహమ్మారిని మనం మద్య నిషేధం అనేది సాధ్యం కాదు. నేను సమాజం గురించి, మహిళల గురించి దుర్దేశంతో మాట్లాడుతున్నాను. ఇది మద్య నియంత్రణ సాధ్యం. మనం మద్య నియంత్రణ దృష్టి వైపు వెళ్ళాలని చెప్పి ఈ అందరూ ఇవాళ కాదు మళ్ళీ ఇంకోసారి దీన్ని వాడుకుండా చూస్తున్నారు. అడ్డంగా లాస్ట్ టైం ఏ విధంగా జరిగింది చూసామండి. అసలు దానికి డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా క్యాష్ చేసి సరే నిరూపణ చేస్తారు లేదని డిఫరెంట్ ఇష్యూ, కానీ వాళ్ళు బెయిల్ కూడా ఇవ్వడానికి నిరాకరించారు. కానీ నేను వన్ సైడ్ గా ఇవాళ కూడా బెల్ట్ షాపులు కూడా భయంకరంగా జరుగుతున్నాయండి. వాళ్ళు నేను కావాలంటే అక్కడ దుర్గాప్రసాద్ గారు, మన విద్యాసాగర్ గారు ఉన్నారు, మీరు ఏ కాన్స్టిట్యున్సీ కావాలంటే నేను చూపిస్తానండి. దయచేసి అదుపు చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది ఒక పాజిటివ్ గా నేను చెప్తున్నాను, సమాజంపై ఆలోచించమని చెప్తున్నాను. కానీ అందరికీ నేను నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, నా తెలుగు జాతి యువతను బలోపేతం చేయండి. వాళ్ళకి